అందున సుయోధను చేతి మీదుగా చేయించుకున్న సువర్ణ దానము మీకు ప్రఖ్యాత ఖ్యాతిని తెచ్చిపెట్టును. మీ పనులన్నీ పూర్తి అయ్యేది కదా. తమ దైవలన కమలాక్షుని కరుణ వలన సర్వములు సక్రమంగానే జరిగిన స్వామి. శిశుపాలుని బాధాకరములన్నారు. శ్రీకృష్ణుని అవతార లక్ష్యంలో శిశుపాల వధ కూడా ముఖ్యమైనది. శిశుపాలుడు లోక విరోధి, అతనికై చింతింపనవసరం లేదు. ప్రారంభోత్సవం జరిగిన నాడే సభలో మరణం సంభవించదు. ఈ సభను మేము ఉపయోగించుకోవచ్చున్నాము లేదా? నిరభ్యంతరముగా ఉపయోగించుకోనవచ్చు. ఏ మహత్తర చరిత్రకు మూల కన్నమగలో ఈ మై సభ. ఏది మేలు ఈ సభలో చల్లగా హాయిగా ఇచ్చట జోదమాడుకున్నా ఎంత ఆనందము కలుగునా. నేను కాదయ్యా, నీవు జోద ప్రియుడవు కదా. 4 దిక్కులను జయించిన నలుగురు తమ్ముళ్ళు రాజ్యభారము వహింప నీకంతయ్యూ విశ్రాంతియే కదా. హాయిగా జోదమాడుకొనవచ్చును. ఇందు సిగ్గుపడవలసిన పని ఏమున్నది? సుక్షత్రియులకు జోదము నిషిద్ధము కాదు. యుద్ధము జోదము సమానమని చెప్తుంది కదా. జోదమునందరి జయాజయము యుద్ధమునందరి జయాజయములకు సమానమని నీకు తెలియని శాస్త్రం ఏమున్నదయ్యా? శిశుపాలుని వధానంతరము శ్రీకృష్ణుడితో సంభాషించే అవకాశం లభ్యపలేదు. విశ్రాంతి మందిరమునికి ఆ దయామయ్య వాంఛవుతుంది. మగరు మనోవాంఛ పరిస్థితిరస్తు. ఆగమ వింటా జగద్రక్షక, నీ వాడికి జగన్నాటకములో నా పాత్రను నేను విజయవంతంగా పోషించు శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. 14 భువనాలు పాలించుటన నీకు గణతో పెట్టిన విద్యయనగా లోక వైరుల తుంచు చాక చక్యము నీకు నల్లేరు పైబండి నడకయనగా గర్వభంజన కార్య నిర్వహణము నీకు పిడికిళ్ళ పట్టిన పిండియనగా శిక్ష రక్షణ దుష్ట శిక్ష చేయుట నీకు కలనైన కరతల మనగమనగా చిత్ర చిత్రాది చిత్ర విచిత్ర లీల నడుపుచుంటివి ఈ జగన్నాటకమును. ఆది మధ్యాంతరహిత దేవాది దేవ అఖిలా వందనములు మహానుభావ. మీరు చేసిన అన్నదానములతో లక్షలాది ప్రజలు సంతృప్తులై మిమ్మల్ని దీవించుతున్నారు. కడుపు నిండిన వారు అయాచితంగా ఇచ్చు దీవెనలు అడిగి తీసుకున్న వరముల కన్నా బలమైనది. వారి కడుపు నిండినదో లేదు. వారి కడుపు నిండుటకు అప్పములు అపూపములు పనికి రావు. జగడములు ఆగడములు కావలేను. అటువంటివి మన లోగిళ్ళలో లేవు కదా. గొప్పు ఉన్న పంపులో నీకు లేకపోవునా? అమ్మా అమ్మా, నా కలహములు లోక కళ్యాణకరములమ్మా. తమ ఆకలి తీరుటకు కావలసిన కలహములు అత్త కోడల నడుములో, అల్లుడు మావల నడుములో సృజించు. మునీంద్ర, అంతే కాని ఆడులో మొగల నడుమున కయ్యములు కల్పించకుండా అది సాధ్యము కాని ఎడల మీతో మీరే పోటాడుకోవడం మంచి రసపట్టులో ఉంటుంది. అమ్మనారా, మీరు నన్నే మించినట్టున్నారు. నన్ను నాతోనే పోట్లాడించడం ఏమో. చూడండి, ఇంటిని
అక్క ఏమంటారు అసలు? లేని చోట ఉన్నట్లు కనబడుతున్నది. గమనించారు కదా, జలకూపము రత్న కంబడి వెలుగు, రత్న కంబడి జలకూపము చూడు. ఈ సాలు పెంచుతారు కాదు, మనకన్నా అందముగా ఉంటుంది. సాల పెంచుకలు సౌందర్యవాసులే. ప్రాణం ఉన్న ఎంత బాగుండదు. ప్రాణం పోయగలిగిన మయుడు బ్రహ్మదేవునే విద్యము. నిజమే కాని ప్రాణం లేకపోయాను ఈ సాల పెంచుకలు నవ్వగలరు. చంద్రశిలా శిల్పములు నవ్వుతాయా? నవ్వించము విందము. అవి నవ్వగలనన్నా మనలో నవ్వులు కూపమును దిగవలు. మనకు కోతిలో దిగుటకు బొమ్మలు నవ్వుటకు సంబంధమేమి? వాటిని నవ్వించు మీటను ఆ కూపమునందే అమర్చినారు. అదే ఎందుకని? ఎవరైనా కంబని అనుకుని కాలిడి గోతులో పడిన ఎడల అలల తాకిడికి ఆ మీట కదిలి సాల బంజికలు నవ్వుతుంది. ఆ నవ్వుని నీటబడిన వారికి చేయూతనిచ్చి పైకి తీయలేదు. బాగుంది. కోతిలో పడవేయిందులకు పైకి తీత ఎందులకు కూపముగా చూపిన అట్టి ప్రమాదము సంభవించదా? ఉన్నది ఉన్నట్లే కనబడిన వింత ఇట్లను సభాపక్షమున జలాశయం ఎందులకు అంతర్గత ప్రవాహం గల ఆ జలాశయం నుండి అవిచ్ఛిన్నముగా వెలువడు శీతల వాయు తరంగముల వలన సభాస్థలమంతయు నిరంతరము చల్లగలదు. జలాశయము సభను శీతలీకరణమర్చినాడు మయుడు. ఓహో, అందువలన బయట కన్నా సభలోనే చల్లగా ఉన్నది. విసువ సాధించగలరు. అందుకు నన్ను గోత్రం దిగువదువా? కోరిను నేనే దిగువా? వదలేమమ్మా, వదిలేమ్మా. శాస్త్రాది దేవుడికి సమర్పకమనిచ్చు బంగారములకు తోడు రవ్వలు కావలే గాని నవ్వులెందుకులే అక్క. ఏమది? జలాశయం రక్త కంపలే కనిపించడం కారణం మరి రక్త కంపలు జలాశయం వలె కనిపించడం కారణమేమి? వివిధ వర్ణముల గల నవరత్న కాంతులు మిళితమై మృగతృష్ణ ఏర్పడి జలాశయమును భ్రాంతి కలిగిస్తున్నది. ఇందుండి ప్రసరించిన రత్నకాంతులు సభాస్థలిని ప్రకాశవంతమన్నారు. కావుననే దివ్యం లేకపోయినను సభలో వారికి దీపములు లేకుండగాని నిరంతరాయముగా వెలుగు తగ్గించుట ఆ విధంగా అవసరాలను అలంకారంగా మర్చినాడు. కమ్మలిపై కాలు మోపగని ఆకటములకు ఎదురున్నట్లు చేయలేదు. వదిన ఏది ఒప్పుతుంది? ఏమది? మనము వనముగానే కనపడుచుంటిమా లేక తారు మారుపడి మగవాని వలె పరిచారాన్ని తిప్పి కాలబందుకుడు నవ్వుతుమా? వలసలేవమ్మా, వదినమ్మా. అది నీకన్నా కమ్మగా నవ్వగలవా? వదిన సత్యమామాదేవి, నీకన్నా కమ్మగా నవ్వగలిగిన వారి చిరునవ్వులు వలవేసి గిరిజనుడినే సోదరి ఏది మరల చెప్పు. గిరిజనుడినే బంధించమ్మా.
హస్తినాపురం సామ్రాజ్య శ్రీమతి పార్వతీదేవికి, ద్వారకాపురి సామ్రాజ్య శ్రీమతి సత్యభామాదేవికి పాండవ మధ్యుడు అర్జునుడు వందనము దర్శించుతున్నాడు. వాయువుడికి వందనములు అర్పించుకుని సరియేనయ్యా. మరి ద్రౌపదికి ఏం అర్పించుకుని? హృదయమే ఈ సోదరం ములుపులే కాదు, పలుకులు కూడా పదులైనవే. సమరమునందు సరస్సుకునందు ఆరు తీరులు సవ్యసాచి కదా. సత్యసాచి వెంటనే కుడి ఎడమల తేడాలు కాకూడదని ద్రౌపది తర్వాత మరి ముగ్గురకు హృదయమును పంచినాడు. కంటి చూపులని ఇంటి చూపులుగా ప్రయోగించలేమో నీ సోదరుడు. శబ్దము బట్టి లక్ష్యమును చేసించగల శబ్దమేది కదా. అందుకే అర్జునుడు అరచేతికి కన్నులున్న వద్దరు. వడవెళ్ళ కన్నులున్నా వజ్రపాడి భక్తుడు కదా. ఆ మాత్రము లేకుండా ముత్తైదువులు దక్షిణ తాంబూలములను స్వీకరించగలగా ఎక్కడందరూ నీకే నేర్చి ఉన్నారు. ఏంటి నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఇప్పుడు ఇది సమయం కాదు. నేను ఇప్పుడు ధర్మతుని అవునవును, నీవేగు వట్టి తాటియాకులమంట అదేదేవి మరుమల్లెల పంట కూడా వారం చూసుకున్నాడు. తిరోగాకపోతే ఆ సంగతి తమరే గుర్తించుకోవాలి. నేనా ఎందుకని తిరోగాటములు కాకుండా కుసుమ శరాఘాతములకు గురి ఎదుట తమకు పరిపాటి ఏదే కదా. పైగా మధ్యంతరం పుట్టినప్పటి నుండి తమకు నేల చూపులు అలవాటేవి. ప్రతి నేల చూపులేనా? గాలి చూపులు కూడా. ఆలకించిదిరా మా పాంచాలి నవ్వు. అంత కమ్మగా మీరు నవ్వగలరా? ఈ సౌందర్యమునకు తోడు జీవమున్న ఎగురుతో కదా. జీవమున్న చోట ఇంతటి సౌందర్యముండురా. వెన్నెల